అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు నిన్న వినుకొండలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఆవిడ మానసిక పరిస్థితి బాగోలేదేమో అన్న ఆందోళన అయితే కలుగుతుంది. ఎందుకనంటే ఒక స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్ళి, స్కూల్ ఓపెనింగ్ అంటే జనరల్గా అక్కడ సమావేశంలో స్టూడెంట్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ టీచర్స్ కానీ, కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. అటువంటి అంటే స్కూల్ ప్రాంగణంలో, స్కూల్ అంటే ఏంటి? విద్యాబుద్ధులు నేర్పేటువంటి పాఠశాల, విద్యాబుద్ధులు నేర్పేటువంటి ఒక ప్లేసు, క్రమశిక్షణ నేర్పేటువంటి ప్లేసు, సభ్యత సంస్కారం అనేది స్కూల్ డేస్ నుంచే మనకి అబ్బుతుంది. అటువంటి ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడడమే తప్పు, అందులోనూ ఈవిడి చౌకబారు రాజకీయాలు అక్కడ చేస్తూ దిగజారినటువంటి మాటలు, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సభ్యత సంస్కారం లేకుండా విచక్షణ కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని, పిచ్చోడని, మడమ తిప్పి తిప్పి కాలు విరిగిపోయిందని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. ఆ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య సంధ్యారాణి గారు రీసెంట్గా ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు, ఫ్రస్ట్రేషన్లో ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతున్నారని ఆరా తీస్తే, ఈ మధ్య ఐపీఎల్ సీజన్లో ఆవిడకి సన్ స్ట్రోక్ గట్టిగా తగిలింది అని చెప్పేసి తెలిసిందనమాట. ఆ సన్ స్ట్రోకు మామూలు సన్ స్ట్రోక్ కాదు. అదేంటి అని అంటే ఆ లెక్కలేంటో తెలియట్లేదట, ఆ లెక్కల చిక్కులు విప్పలేకపోతున్నారట ఈవిడ. అది ఎన్ని కోట్లు ఉంటుందో కూడా తెలియదట. 15 కోట్లు 17 కోట్లు ఎంతో అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వినికిడి. అలాగే మోదకొండ అమ్మవారి పండగ సందర్భంగా వీళ్ళు చేసినటువంటి రాజకీయం ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు. ఆ రోజు ఒక మీటింగ్ సందర్భంగా ఒక పెద్ద ఆవిడ కూడా మంత్రి గారిని ఉద్దేశించి పండగ పట్ల, అమ్మవారి పండగ పట్ల ఇలా రాజకీయం చేయడం తగదు, ఆ పాపం తగులుతుంది అని కూడా ఆ రోజు ఆవిడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూస్తే కర్మ అనేది చాలా టైం పట్టట్లే, వెంటనే రిటర్న్ ఇస్తుంది. మోదకొండమ్మ అమ్మవారి పండగ రోజే తిరిగి వస్తుండగా ఒక పెను ప్రమాదం నుంచి మీరు బయటపడ్డారు అని చెప్పేసి అక్కడ చెప్పుకుంటున్నారు. అదేంటో మంత్రి గారికి తెలియాలి. అలాగే ఈ ఐపీఎల్ సీజన్లో సన్ స్ట్రోక్ చాలా పెద్ద స్ట్రోక్. ఈ ఫ్రస్ట్రేషన్లోనే మీ మానసిక పరిస్థితి దెబ్బతింది అని మాకైతే అనిపిస్తుంది. మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మాట తప్పడు, మడమ తిప్పురని, మడమ తిప్పి తిప్పి కాలు విరిగిపోయింది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు సైకోలు అని మాట్లాడుతున్నారు మీరు, అలాగే పిచ్చోడు అని అంటున్నారు మీరు. ఏదైతే 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని వదిలేసి వచ్చేసినటువంటి సైకోలు ఎవరు? అలాగే 2 లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ ఆస్తులు వదిలేసి రాత్రికి రాత్రి అమరావతికి వచ్చేసినటువంటి పిచ్చోళ్ళు ఎవరు? అమరావతిలో జరిగేటువంటి అవినీతిని ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దిగుతారు మీరంతా. మీరు చేసే అవినీతి ఎవరు గమనించట్లేదని అనుకుంటున్నారా? అసలు వాస్తవానికి మాట తప్పడం, మడమ తిప్పడం అనేటువంటి వ్యాఖ్యలు మీకు మీ నాయకులకే సరిపోతాయి. ఎందుకనంటే ఆడబిడ్డ నిధి నుంచి నిరుద్యోగ భృతి వరకు మాట తప్పి, మడమ తిప్పి మీ కాళ్ళే కాదు, మీ ఒళ్ళు కూడా వంగిపోయినటువంటి పరిస్థితి మీది కాదా? అంతెందుకు,
మీ దాకా వద్దాం. మీరు ఎన్ని మాటలు తప్పారో, ఎంత మడమ తిప్పారో నన్ను చెప్పమంటావా? ఏదైతే మొదటి సంతకం మీరు సంతకం పెట్టి 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 కాగితాలు చిరిగిపోయాయి, కానీ మీరు పెట్టిన సంతకం అమలు కాలేదన్న విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే గిరిజనులకి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు, జీవో నెంబర్ 3 కావచ్చు, ఏఎన్ఎంలు రిక్రూట్ చేస్తా ఉన్నది కావచ్చు, అలాగే గురుకులాల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ టీచర్లకి ఉద్యోగ భద్రత కల్పిస్తాము, ఇలాంటి ఎన్నో హామీలు మీరు ఇచ్చారే. మీరు మాటలు తప్పి మడమలు తిప్పి 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 మీ కాళ్ళు విరిగిపోయాయేమో వాచిపోయాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు రోడ్ల గురించి మీరు చెప్పేటువంటి కట్టుకథలు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. మీకు ఓట్లు వేస్తే రోడ్లు వేస్తారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, గుర్తుందా? మీ అబ్బ సొమ్మిస్తున్నారా, మీ ఇంట్లో సొమ్మిస్తున్నారా అని అడిగారు కదా. ఈరోజు మేము అడుగుతున్నాం, మీ సొమ్మిస్తున్నారా లేకపోతే మీ కుటుంబ సభ్యులు సొమ్మిస్తున్నారా? ఎవడి కోసం రోడ్లేరు? ప్రభుత్వం అనుకుంటున్నారా, ప్రైవేట్ ప్రాపర్టీ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? అసలు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు ఎప్పుడైనా చూసావా? ఈరోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నావా? డోలీ వ్యవస్థలన్నీ మీ కాన్స్టిట్యున్సీయే. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నది మీ కాన్స్టిట్యున్సీలోనే. ఈ జిల్లా మంత్రి అయి ఉండి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ పరిస్థితి అసలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి ఉందా? పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉందా? 2 పిల్లలు చనిపోతే ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా తీసుకురాలి అనేటువంటి అధ్వాన స్థితిలో మీరున్నారు. అలాగే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక మైనర్ బాలిక గర్భవతి అయి 7 నెలల పాటు హాస్టల్లోనే ఉంటే కనీసం ఎవ్వరూ కూడా అబ్జర్వ్ చేయలే. మీరేమో ప్రెస్ ముందుకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తారు, ఏమని? నెల విద్యార్థులకి మేము చెకప్లు చేసేస్తున్నాం, హెల్త్ చెకప్లు చేసేస్తున్నాం. 7 నెలల పాటు ఒక విద్యార్థిని గర్భిణీతో ఉంటే ఆ హెల్త్ చెకప్స్లో ఎందుకు బయటపడలేదు అంటే, మీరు హెల్త్ చెకప్స్ ఎవ్రీ మంత్ చేస్తున్నాం అన్నది చెప్పింది పచ్చి అబద్ధం. మీ మంత్రి టైం అంతా అబద్ధాలతో వెళ్ళిపోద్ది. మీ వ్యాఖ్యలు, మీ మాటలు, మీ హావభావాలు, మీ బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా మీకు పదవి ఉందన్న అహంకారం క్లియర్ కట్గా కనిపిస్తుంది, ప్రతి సామాన్యుడికి కనిపిస్తుంది. పదవి అన్న అహంకారంతో, మంత్రి పదవి ఉందన్న అహంకారంతో ఈరోజు మీరు చేసేటువంటి పనులు మీ కాన్స్టిట్యున్సీలో మీ నాయకులంటే పడదు, కార్యకర్తలంటే పడదు, జిల్లాలో నాయకులంటే పడదు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో పడదు, అలాగే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది అఫీషియల్స్తో పడదు. మీ అహంకారంతో జిల్లాలో రాజకీయాలు అస్తవ్యస్తం చేసేస్తున్నావు. నీ అహంకారంతో జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ అస్తవ్యస్తం చేస్తున్నావు. నీ అహంకారంతో డిపార్ట్మెంట్ని అస్తవ్యస్తం చేస్తున్నావు. ఈరోజు డిపార్ట్మెంట్లో మీరు చేసేటువంటి రాజకీయాలకి, మీ వ్యవహార శైలికి నచ్చక నెలల తరబడి ఆఫీసర్స్ సెలవుల మీద వెళ్ళిపోతున్నారు. తర్వాత బతిలాడి తెచ్చుకుంటున్నటువంటి మాట వాస్తవం అవునా కాదా? ఈరోజు మీ డిపార్ట్మెంట్లో పిల్లల కోచింగ్ల పేరు చెప్పి డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితి మీది. అలాగే ఈరోజు డెప్యుటేషన్స్ అని తీసుకొచ్చి గందరగోళం సృష్టించి సొమ్ము చేసుకున్నటువంటి దుస్థితి మీ డిపార్ట్మెంట్లోనే ఉంది. పదవి ఉందన్న అహంకారం. ఈరోజు సైకో ఎవరు? నువ్వు సైకో కాదా? 5 ఆడబిడ్డలు పాపం ఎప్పటి నుంచో ఉద్యోగాలు చేసుకుంటుంటే వాళ్ళని ఈ సైకోతనంతో, అధికార అహంకారంతో ఉద్యోగం నుంచి తీయించారు. ఎవరు సైకో? మీరు కాదా సైకో? అలాగే మీ పిఏ మీద ఆరోపణలు చేసినటువంటి ఒక అమ్మాయికి
తిరిగి బాధితురాల మీద కేసు పెట్టి ఆ అమ్మాయిని జైల్లో పెట్టించావు. ఈరోజు ఆ అమ్మాయికి పోస్టింగ్ లేకుండా 3 పిల్లలతో రోడ్డును పడేసావు. సైకో వ్యవహారం ఎవరిది? ఆడబిడ్డలన్న కనికరం ఉందా? చిన్న పిల్లలతో ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది, 3 పిల్లలతోటి, భర్త లేని ఒక ఆడది ఇబ్బంది పడుతుంది రోడ్డు మీద అని బాధ ఉందా? లేదు. పదవైన అహంకారం, పదవి వచ్చాక అహంకారం వచ్చింది. అహంకారంతో పాటు సైకిక్ మెంటాలిటీ కూడా వచ్చింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడితే మాత్రం మీకు బాగోదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఒకటి మాట్లాడితే 100 మాట్లాడతాం, 100 కాకపోతే 1000 మాట్లాడతాం. వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మేము అందరిని అనట్లేదు కదా, సభ్యతతో మాట్లాడే వాళ్ళని ఎవరిని ఏమనం. సభ్యతతోటి, సంస్కారంతో వ్యవహరించేటువంటి మీ ప్రభుత్వంలో, మీ పార్టీలో బోల్డ్ మంది మహిళలు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడట్లేదు కదా. ఉన్నారు కొంతమంది అహంకారంతో, సభ్యత సంస్కారాన్ని మరిచి, మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఆయన్ని తిట్టేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేము వదిలిపెట్టాం. మళ్ళీ తర్వాత విమర్శిస్తారు, తిరిగి మేము మళ్ళీ మాట్లాడితే లబోదిబం అని చెప్పేసి వచ్చి గిరిజన కార్డు, దళిత కార్డు, మహిళా కార్డు అన్నీ ఉపయోగిస్తారు. మీ నోరు మంచిదైతే అందరూ మంచిగానే ఉంటారు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.